అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కష్టాల కంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబ నాయకత్వంలో తెలంగాణ ప్రజలకి విపరీతమైన అవమానము, కష్టాలు, నష్టాలు అన్ని ఉన్నాయి. శోభక్క, కల్వకుంట్ల కుటుంబం అనకండి దయచేసి, కేసీఆర్ కుటుంబం అనండి. శోభక్క దయచేసి కల్వకుంట్ల కుటుంబం అనకండి, కేసీఆర్ కుటుంబం అనండి. కేసీఆర్ కుటుంబం అనండి, కల్వకుంట్ల కుటుంబం అనకండి దయచేసి. శోభక్క, రమ్యారావు గారికి ఏం పదవి రాలేదు కల్వకుంట్ల కుటుంబం నుంచి. కల్వకుంట్ల కుటుంబం అనకండి దయచేసి, కేసీఆర్ కుటుంబం అనండి అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ. కేసీఆర్ కుటుంబమే ఇక్కడ. నాకు అంటే భరతనయ్య చెప్పండి అక్క. నా ఆత్మ ఇప్పటికంటే నాకు నా గుండె ఘోషిస్తుంది. ఎందుకంటే మేము ఇప్పుడు నాయకులు ఇద్దరు పిల్లలు ఉన్నాయా, ఇంకా ప్రతి కుటుంబానికి ఒక్కరికి ఇద్దరు కొడుకున్న బిడ్డలు కదా. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎందుకు ఉద్యోగ సమస్య పెరిగిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో? ప్రొఫెసర్ జయశంకర్ ఆశకు పెట్టబోతుంది అంటే రాజకీయాలు, కుటుంబము, కలహాలు, గొడవలు, కొట్లాటలు, కేసులు, జైలు ఇవే ఈ రాష్ట్రం కోరుకున్నది. నేను త్యాగాలు చేసుకోమన్నాయా, మేము భార్యాభర్తలం. నాతోని ఎంతో మంది కార్యకర్తలు తయారు చేసిన నా తొప్పదండి నియోజకవర్గంలో. సింహగర్జనకు ఇన్ఛార్జ్ చేస్తే అప్పుడు కమలాపూర్ నియోజకవర్గం ఉండే లారీల జనాలు భరించమన్నాయా మేము భార్యాభర్తలం. జడ్పీటీసీ ఉండే కదా మీరు, జడ్పీటీసీ ఉండి గాలన్న బాగా, మీ హస్బెండ్ గాలన్న గారు ఇప్పుడు లేరు కానీ పాపం చాలా పెద్ద శోభక్క, మా కాంట్రిబ్యూషన్ కూడా మీరు చూసిరు కదా, మీ మదర్ నది చూసినామత్తా, అది మీరు మాట్లాడాలి. అందుకే అంటే నేను మాట్లాడితే నాకు కాబట్టి మీరు చెప్పాలి కదా. మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రైట్ కు వచ్చేసారు భారతీయ జనతా పార్టీకి. భరతనయ్య చెప్పండి చెప్పండి అక్క చెప్పండి. విషయం ఏంటంటే అంటే ఇవాళ దీక్ష దివస్ కార్యక్రమము ఎక్కడికి పోయిందంటే అలుగునూరు చౌరస్తా నుండి ఉత్తర తెలంగాణ భవన్ కు, బస్ స్టాండ్ కు ఇక్కడికి పోయింది అనేది బాధ అనిపిస్తుంది అన్నయ్య. మేము త్యాగాలు చేసినాం అన్నయ్య, నల్గొండ తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసినాం. కానీ వల్ల ఎందుకో కుటుంబ రాష్ట్రాన్ని అతలకుతలం చేసి నిరుద్యోగ బిడ్డల బాధ ఇసుక పోసుకున్నారు అన్నయ్య. ఇది మాత్రం పక్క. నేను ఒకటి చెప్తున్నా, లెఫ్ట్ నుంచి బీజేపీ రావడానికి కారణం ఏంది యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ అన్నయ్య? నాకు అంటే 9 నెలల ముందు ప్రభుత్వం డిజాల్వ్ చేసింది కదా. అవును, డిజాల్వ్ చేసినప్పుడు అందరిని ప్రకటిస్తూ నన్ను అంటే నాకు కూడా కేసీఆర్ గారు ప్రకటిస్తానన్నారు. కానీ అన్ని నేను రెడీ చేసుకున్న తర్వాత సంతోష్ బాబు ఉన్నారు కదా, కేటీఆర్ గారు, ఇక వాళ్ళు ఏమంతగా చేసిండ్రో గాని, ఎందుకంటే కేసీఆర్ అత్తగారు నా దగ్గరనే, ఇక అందరు ఉన్నంతా నా నియోజకవర్గంలో ఉన్నారు కదా. కాబట్టి నాకు టికెట్ రాకుండా చేసి ఇవాళ నేను బీజేపీకి పోవడానికి కారణం ముమ్మాటికి సంతోష్ బాబు, కేటీఆర్. ఎందుకంటే నేను పోటీ చేయకపోతే అక్కడ పబ్లిక్ లో అక్కడ పోటీ చేయమంటారు. ఆ తీర టైప్ లో అంతా ఒక్కరం 2 రోజుల టైం లేక నేను బీజేపీకి పోవడం జరిగింది అన్నయ్య. అన్నయ్య ఒకటి, ఏ ప్రభుత్వం వచ్చినా, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ఎవరో, తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించడానికి కారణం ఎవరో, ఉవ్వెత్తున ఉద్యమం ఎలా ఎగిసి పడిందో, ఆ బలిదానాలైన 1200 మంది బిడ్డల బలిదానాల కుటుంబాలను ఆదుకోవాలి, ఆలోచన చేయాలి. అక్కడనో ఇక్కడనో సభలలో మాట్లాడాలి. వాళ్ళ కుటుంబాల నుంచి కూడా చట్ట సభలకు వచ్చే ప్లాన్ చేయాలి, ఆలోచన చేయాలి. వాళ్ళకు వాళ్ళ అయితే సరిపోదు, ఏదో రకంగా కుటుంబాలను ఆదుకోవాలి. ఇగో వాళ్ళ కుటుంబాల గోత కేసీఆర్ ప్రభుత్వం పడిపోయింది. ఇది ముమ్మాటికి నిజం. మా గాలత ఫుల్ టైం పనిచేసిండు నాతోని. 9 నెలలు అవస్థ పడి చనిపోతే కేసీఆర్ గారి నుంచి ఒక ఫోన్ ప్లేట్ ఉద్యమకారుడు గొడిగే గాలన్న అంటే 1200 మంది బిడ్డలను పట్టించుకోలేదు.
మీరు బాగా పర్సనల్ గా వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా తిట్టడం తోటి హట్ అయినట్టున్నారు. మీరు వ్యక్తిగతంగా పర్సనల్ గా తిట్టడం తోటి హట్ అయినట్టున్నారు అంటారా కేసీఆర్? మరి టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా మీ హస్బెండ్ కు ట్రీట్మెంట్ కు డబ్బులు పంపినని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అక్క. కేసీఆర్ గారిని నేను ఎప్పుడు కూడా పర్సనల్ గా తిట్టలే. నేను ఎప్పుడు కానీ ఇంటి హామీలను మర్చిపోయిందనన్నా. దళితుని ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ చేయలేకపోయిందన్నా. నీళ్లు నిధులు నియామకాలు మర్చిపోయింది కేసీఆర్ అన్నా. కుటుంబ పాలన నడుస్తుందంట కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా దూషించలే. అన్ని చూస్తున్నాయా ఎక్కడ కూడా వ్యక్తిగతంగా దూషించలే. ఇప్పటికి కూడా బాలాంతో ఉంచుతూ గోత కలిగించి కేసీఆర్ కుటుంబానికి అంటున్నా. ఇంకా ఎందుకంటే రమ్యారావు గారు ఏదో అంటారు మీ భర్త ట్రీట్మెంట్ కోసం టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారని ఏదో చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు శోభక్క మీ గాలన్న ట్రీట్మెంట్ కోసం కేసీఆర్ గారు 25 నుంచి 50 లక్షలు ఏమో ఇచ్చిండ్రని వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రూఫ్ చేస్తే దేనికంటే దానికి అర్థం లేదా అందరి వ్యవస్థ ఉంటే వాళ్ళని ఈడ్చి చౌరస్తా నిలబెట్టి ఇక ఏదంటే అంటున్నారు. మన డిబేట్ లో ఉన్నాం, లైవ్ లో ఉన్నాం, కరెక్ట్ కాదు అది. ఒక చనిపోయిన వ్యక్తి మీద ఒక ఉద్యమకారుని మీద అలాంటి నిందలే అద్దు. నేను అనట్లేదు అక్క, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను అనట్లేదు శోభక్క, నేను అనట్లేదు. మీకు తెలుసు రమ్యక్క కూడా మమ్మల్ని ఏం చేసింది తెలుసా భరతన్నయ్య? చెప్పండి. రమ్యక్కకు ఒక ఫంక్షన్ హాల్ ఉంది, ఏసీ ఫంక్షన్ హాల్. కేసీఆర్ కు 1000 చెప్పులు 1,00,000 దప్పులు అనే కార్యక్రమం పెట్టి కేసీఆర్ చర్చికి చెప్పులు వేస్తే కేసీఆర్ నాకు ఫోన్ చేసిండు. నా బిడ్డకు చెప్పులు వేసిందంటేనే సంగతి ఏంటో చూడంటే మేము పోయి ఆ చెప్పులు తీసి కేసీఆర్ గారు చర్చి పెట్టి పాలాభిషేకం చేస్తే రక్త అన్ని కేసులు పెట్టింది. మొన్న అన్నయ్య వాళ్ళు పట్టుకొని ఇవ్వండి కానీ ఉద్యోగానికి చెప్పింది అంటే ఒక బాధతో మేము వాళ్ళ ఇంటికి పోయి సారే. మీకు కేసీఆర్ స్వయంగా ఫోన్ చేశారా? 1000 చెప్పులు మీకు స్వయంగా హట్ అయినారు బాగా చేసిండా మీకు కేసీఆర్ చేసిండ్రా? అయితే అక్కడ ఎక్కడ బాధ అయిందంట అన్నయ్య. సరే అయితే ఉద్యమకారుడు వీళ్ళ బంధము రక్త బంధము ఏదన్నా కానివ్వండి కానీ ఒక ఉద్యమకారుడు కదా. అప్పుడు ఉద్యమం డైవర్ట్ బాధ రకన్నయ్య ఉత్తమ రైట్ అవుతుందనే ఒక బాధతో కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. శోభక్క ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది మీకు తెలుసు. మీ ఎవరు నడిపించిండ్రు అదే చెప్పాలి. మీరు ఒకటే చెప్పొద్దు, ఒకటే వర్షన్ మీరు చెప్పొద్దు, ఒకటే వర్షన్ చెప్పొద్దు. ఇప్పుడు ఉద్యమంలో మీ పాత్ర ఎంత కీలకం అనేది నేను చెప్పిన. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మీరు చెప్పాలి. మీరు చేసింది ఒకటే చెప్పొద్దు, నేను కేసులు పెట్టినా అనేది చెప్పొద్దు. ఆ పరిస్థితి ఎందుకు దాపరిచింది ఏంటి అనేది చెప్పాలి. నా ఇంట్లో నుంచి కేసీఆర్ ఏ రకంగా ఉద్యమం మొదలు పెట్టిండు, ఏ రకంగా ఎట్లా బయటికి వచ్చింది, మేము ఏ రకంగా ఇబ్బందుల పాలైనాం అవన్నీ కూడా మీరు చూసిండ్రు శోభక్క. ఏంటి మన నల్గొండ డిస్ట్రిక్ట్ కి ఇన్ఛార్జ్ చేస్తే ఆ ఫ్లోరైడ్ వాటర్ తోటి మా హస్బెండ్ కాలు కూడా ఇన్ఫెక్షన్ వస్తే మీరు గాలన్న హాస్పిటల్ కి వచ్చి కరీంనగర్ కి వచ్చి కూడా చూసి కూడా ఏడ్చిన సందర్భం కూడా ఉంది కదా శోభక్క. మరి అవన్నీ మాట్లాడకుండా కేసు పెట్టినా అని మాట్లాడతారు. ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అని చెప్పాలి గానీ మీరు ఏదో లాస్ట్ వర్డ్ కొంచెం చెప్పేస్తే ఇప్పుడు ప్రజలంతా చూస్తుంటారు. అది కరెక్ట్ కాదు కదా శోభక్క. ఏమి జరిగింది అని నేను అన్న కూతురు కావచ్చు, మీరు కన్న కూతురు కాకపోవచ్చు, కానీ ఇద్దరం కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళమే, పెద్ద మనిషికి పనిచేసినమే, తెలంగాణ రావాలని ఆశించిన వాళ్ళమే. మీరెంత చేసినారో మేము కూడా అంతా చేసినాము. మేము డబ్బులు పెట్టినాం, సాక్రిఫై చేసినాం, ఇగో ఈ రోజు ఇబ్బందుల పాలవుతున్నాము. కానీ మీరు ఒకటే రకంగా నా మీద కేసు పెట్టింది అన్నది ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు శోభక్క. దయచేసి చేసిన కాంట్రిబ్యూషన్ కూడా చెప్పండి. మీరు కేసు పెట్టిండ్రు అనే ముందు ఏం చేసిండ్రు అనేది కూడా చెప్పాలి. మీరు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పాలి. మీరు ఇంకా కూడా సంతోష్ బాబు అని గౌరవించేది ఏంటంటే ఆ సంతోష్ గారు ఎంతమందిని ఇబ్బందుల పాలు చేసిండు. మీరు బయటకు పోయినరు, ఈ రోజు నేను బయటకు పోయినా. ఆ సంతోష్ వల్ల ఇబ్బందుల పాలైతే మీరు ఇంకా కూడా సంతోష్ బాబు అని గౌరవించేది ఏంటి? ఆ పరిస్థితికి నేను కేసు పెట్టడానికి సంతోష్ కారణం కాదా? మీ మీద కేసు పెట్టడానికి ఏం శోభక్క? మీరు కరెక్ట్ గా వాస్తవాలు మాట్లాడాలి. ఇప్పుడు మీరు వేరే పార్టీలు ఉండొచ్చు, నేను వేరే పార్టీలు ఉండొచ్చు. ఇద్దరం ఉద్యమ బిడ్డలమే, ఇద్దరం కరీంనగర్ బిడ్డలమే, ఇద్దరం కష్టపడ్డోళ్ళమే. ఎవరి వల్ల కష్టపడ్డాం, ఎవరి వల్ల నష్టపోయినాం. ఈ రోజు ఇద్దరం వేరే వేరే జాతీయ పార్టీల్లో ఉండడానికి ఎవరి కారణం అది మీకు తెలుసు కదా శోభక్క. మరి మీరు అసలు శకుని గురించి చెప్పకుండా నేను కేసు పెట్టినా అది చెప్తారు. కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి అది చెప్పండి. చెప్పండి. అయితే అన్నయ్య చాలా మంది మీద కేసులు అయినాయి. మొన్న నేను ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత మేము అడ్వకేట్ ని పెట్టుకుంటే మా మీద 9 మంది మీద కేసులు, మహిళల మీద. హైకోర్టుకు తిరిగినాం. సరే మేము ఏదో ఇక అయిపోయింది. విషయం ఏంటంటే అన్నయ్య
తను ఒక మాట అన్నారు చూసినవా, ఇప్పటి వరకు అయితే ఎవరనలే గాలన్న హెల్త్ కోసము కేసీఆర్ డబ్బులు నేను అనలేదు శోభక్క, బీఆర్ఎస్ వాళ్ళంటే తెలిసింది. నేను అనలేదు శోభక్క. దయచేసి చనిపోయిన వ్యక్తి మీద గాలన్న మీద నాకు చాలా గౌరవము. మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది నేను స్టార్టింగ్ లో మీరు విన్నారో వినలేదో, మీ పాత్ర ఎంత కీలకము అనేది, బొడుగ శోభక్క పాత్ర ఎంత కీలకము అనేది నేను ఫస్ట్ చెప్పిన శోభక్క. నాకు అట్లాంటిది ఏం భేషజాలు ఉండవు. వాస్తవాలే మాట్లాడతాను. రమ్యారావు అంటే వాస్తవాలే మాట్లాడుతుంది, ఉన్నది లేదు ఉన్నట్టు మాట్లాడదు. రమ్యక్క ఏడుపు బాధ కేసీఆర్ కుటుంబానికి తలిగింది, ఇంకా కలగాలని కూడా కోరుకుంటున్నా. అయితే భరతన్నయ్య ఆనాడు ఒక కన్న తండ్రి కోసం ఏడ్చినట్టు ఏడ్చింది బొడిగ శోభక్క. ఏబిఎస్ లైవ్ తెప్పించుకొని చూడండి అన్నయ్య. ఆనాడు అంటే చూడండి, మీరు అబద్ధం కాదు. కానీ ఆనాడు కేసీఆర్ ను కాపాడిన వాళ్ళం మేము. అయితే మీరు అసెంబ్లీలో మీ ప్రమాణ స్వీకారం గురించి తప్పుడుగా టెలికాస్ట్ చేస్తే ఆయన ఛానల్స్ కూడా అప్పుడు నిషేధించారు. ఎందుకు తెలుసా, శోభక్క ఒక్క నిమిషం భరత్ గారు. శోభక్క, ఈ సందర్భంగా నాకు ఇప్పుడు ఒక పాయింట్ గుర్తొచ్చింది. నేను మీ మీద కేసులు పెట్టింది వాస్తవం, మీరు నా ఫంక్షన్ హాల్ దాడి చేసి నన్ను నష్టపరిచింది వాస్తవం, అన్ని వాస్తవాలే. మరి నేను మీ మీద ఒక్క నిమిషం శోభక్క, నేను మీ మీద కేసు పెడితే మరి మీరు వెళ్ళి వాళ్ళను మరి రమ్యక్క కేసులు పెట్టింది అంటే నేను ఎవడు పోయి దాడి చేయమని అన్నారంట. మరి అది చెప్పారు ఎందుకు అక్క? ఇప్పుడు బయటికి చెప్పాలి కదా. మరి దాడి చేయమన్నది వాళ్ళు అన్నప్పుడు మరి మీరు దాడి చేస్తే నేను కేసులు పెట్టే ఎవరు దాడి చేయమన్నారని వాళ్ళు అన్నారు కదా. మిమ్మల్ని పట్టించుకోలేదు కదా, ఒక అడ్వకేట్ ని పెట్టలేదు. మీకు కేసులు గవర్నమెంట్ మీదే, మీరు గవర్నమెంట్ లో ఎమ్మెల్యేనే, మరి ఎందుకు మిమ్మల్ని పట్టించుకోలేదు చెప్పండి. అంటే మిమ్మల్ని ఏ రకంగా ఆ శకుని సంతోష్ ప్రోత్సహిస్తే కాన్స్టిట్యున్సీ కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీరు ముందుకు వచ్చింది. అట్లా మిమ్మల్ని నేనేం తప్పు పట్టట్లేదు మీరు దాడి చేసినందుకు. భరతన్నయ్య చెప్పండి, నేను ఎవరు ఫోన్ చేసి నేను స్పందించకపోదు. ఓన్లీ కేసీఆర్ నాకు ఫోన్ చేస్తేనే నేను కార్యక్రమాలకి జనాల్లో వేసుకొని పోయేది. నాకెవరు ఫోన్ చేసే దమ్ము ధైర్యం కూడా ఏ లీడర్ కూడా లేదు. మీరు నిరంజన్ రెడ్డి చెప్పిండని అన్నారు కదా, ఒకసారి నిరంజన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పిండు నా ఫంక్షన్ హాల్ మీద దాడి చేయమని అన్నారు కదా. మహబూబ్ నగర్ నిరంజన్ రెడ్డి అన్నారు. నాకు కేసీఆర్ గారే మాట్లాడిండ్రు. భరతన్నయ్య కేసీఆర్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా ల్యాండ్ ఫోన్ చేసేది. మా సార్కి మూన్ లైట్ అనే ఒక సెల్ ఫోన్ ఉండేది చిన్నది, దాని కియో అనేది ఇదే పదం వచ్చింది. దాని కియో కార్యక్రమాలు చేయాలని ఫోన్ చేసేది. కేసీఆర్ గారు ఫోన్ చేస్తేనే నేను కార్యక్రమాలు చేసేది. ఎందుకంటే వీళ్ళందరూ కాదు, నాకు బాస్ కేసీఆర్ మంచి అయినా చెడైనా అయినా. ఇంకొకటి కోర్టు విషయంలో కేసు విషయంలో అక్కతోని హరీష్ రావు గారు మాట్లాడతానన్నారు. మాట్లాడిరా మాట్లాడలే నాకు తెలియదు. అక్క బాధ ఏంటంటే నిజం కూడా చెప్పాలంటే మదన్న ఒక ఫుల్ కార్యకర్తగా పనిచేసిండు మాతో. అంటే మేము ఫీల్డ్ మీదకి పోతే అక్క వాళ్ళ భర్తతో మాకు ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ఏదో అన్నయ్య ఒక రాష్ట్రం కోసం కొట్లాడుతుందన్న ఆలోచనతో చేసినమే తప్ప గాని నేను ఇంకొకటి కాదు. కానీ రాష్ట్రం సాధించుకుంటే బతుకులు బాగుపడితే అనుకున్నాం తప్ప గాని ఇవాళ కుటుంబాలు అనుకోలేదు. తెలంగాణ విఫల ప్రయోగం కాదు కదా, సక్సెస్ఫుల్ స్టేటే కదా. వి ప్రకాష్ గారు, అన్నయ్య వి ప్రకాష్ గారు ఉన్నారా?